బీజేపీ టీడీపీ పార్టీ ఏదైనా సరే అక్కడి నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే. పొత్తుల లెక్కలు ఎలా ఉన్నా బరిలో ఉండేది మాత్రం నేనే అంటూ ప్రచారం ఉధృతి పెంచేస్తున్నారు టీడీపీ యువ నాయకుడు. టికెట్ తెచ్చుకునే ట్రిక్ తమకు తెలుసంటూ ఆ ఇద్దరు అక్కడ తెలుగు తమ్ముళ్ళని తెగ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. వారు ఆధిపత్య పోరుతో దాడులకు కూడా తెగబడుతుండడం ఆ సెగ్మెంట్లో ఉద్రిక్తతలకి దారితీస్తుంది. ఇంతకీ ఎవరా నేతలు, ఆ సెగ్మెంట్ ఏది? అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం టికెట్ కోసం 4 ఏళ్లుగా సాగుతున్న కోల్డ్ వార్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రచ్చకెక్కుతోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగొంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు పరిటాల శ్రీరామ్కి కట్టబెట్టారు చంద్రబాబు. గత ఎన్నికల్లో రాప్తాడ్ ఎమ్మెల్యేగా ఓటమి పాలైన పరిటాల వారసుడు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో 4.5 ఏళ్ల నుంచి ధర్మవరంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అదే సమయంలో వరదాపురం సూరి తిరిగి టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జరిగింది. అయితే పొత్తుల లెక్కలతో ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. పొత్తు ఓకే అయితే ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతానికొస్తే తాజాగా పెనుగొండలో చంద్రబాబు రా కదల్రా సభ సందర్భంగా శ్రీరామ్ సూరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. రా కదల్రా ముగింపు సభ కోసం బీజేపీ నేత వరదాపురం సూరి జన సమీకరణకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. సభకు తరలి వెళ్తున్న సూరి అనుచరుల వాహనాల్ని శ్రీరామ్ వర్గీయులు అడ్డుకున్నారు. బత్తలపల్లిలో వాటిని పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. టీడీపీ నిర్వహించే సభకి బీజేపీ నేత ఎలా జన సమీకరణ చేస్తారని పరిటాల వర్గీయులు ఆందోళన దిగారు. దీంతో పరిటాల సూరి వర్గీయులు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఆ ఘర్షణలో వరదాపురం సూరి వర్గీయులు ప్రయాణిస్తున్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈసారి ఎలాగైనా ధర్మవరం నుంచి పోటీ చేసి గెలవాలని వరదాపురం సూరి ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి చేతిలో ఓడిపోయిన సూరి స్వప్రయోజనాల కోసం బీజేపీ బాట పట్టారు. రానున్న ఎన్నికల్లో కేతిరెడ్డిని ఢీకొట్టాలంటే నియోజకవర్గంలో పునాది బలం గట్టిగా ఉన్న టీడీపీకే సాధ్యమన్నది ఓపెన్ సీక్రెట్. కేతిరెడ్డి మరోసారి వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయమవగా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ ధర్మవరం బరిలో దిగుతారని అందరూ భావించారు. అయితే బీజేపీలో చేరిన గోనుగొంట్ల సూర్యనారాయణ కొద్ది రోజుల నుంచి టీడీపీ తరపున పోటీకి రెడీ అంటున్నారట. బీజేపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు నాటి నుంచి ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు సూరి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓడిన తర్వాత కార్యకర్తల్ని పట్టించుకోకుండా వెళ్లిపోయిన మాజీ ఎమ్మెల్యే తీరుపై స్థానిక క్యాడర్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ టికెట్ ప్రస్తుత ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్కి ఇవ్వాలని పట్టుబడుతున్నారు ధర్మవరం తమ్ముళ్లు. 4.5 ఏళ్లుగా తమకి అన్ని విధాల అండదండలు అందించిన శ్రీరామ్ని వదులుకునే పరిస్థితి లేదంటున్నారు. తాజాగా పెనుగొండ సభ సందర్భంగా వరదాపురం సూరి వర్గీయులపై జరిగిన దాడి ఆయనపైన కోపంతోనే అంటున్నారు. ఒకవైపు చూస్తే బీజేపీతో పొత్తుల లెక్కలు తేలడం లేదు. పొత్తు ఓకే అయితే ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా, పొత్తు కుదరకపోతే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సూరి ప్రయత్నిస్తున్నారు. ఆ రెండిట్లో ఏది జరిగినా వరదాపురం సూరిని ఓడిస్తామంటున్నాయి ధర్మవరం టీడీపీ శ్రేణులు. టికెట్ విషయంలో పరిటాల శ్రీరామ్కి అన్యాయం జరిగితే తమ సత్తా చూపిస్తామని అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నాయి. సర్వేల ఆధారంగా క్యాండిడేట్లను ప్రకటిస్తున్నామంటున్న చంద్రబాబు ధర్మవరంలో సర్వే చేయిస్తే సూరి సత్తా ఏంటో, తమ నాయకుడు పరిటాల సామర్థ్యమెంతో తెలుస్తుందని సూచిస్తున్నాయి.